అవని ప్రణతితో ఇలా అంటూ ఉంటుంది. ప్రణతి, నువ్వు కొత్త లైఫ్ని స్టార్ట్ చెయ్యు, ఇక మీద నువ్వు చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పి అవని ప్రణతితో అంటుంది. దాంతో ప్రణతి అయితే సరే వదిన, నీ ఆశీస్సులు ఉంటే నేను ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉంటాను వదిన అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళైతే అక్కడ హాల్లో అందరూ నిల్చొని ఉంటారు. ఇక పల్లవి హారతి పట్టుకొని వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ప్రణతి జీవితం బాగుండాలని నేను పూజ చేశాను మావయ్య అంటూ అందరికీ కూడా హారతి ఇస్తుంది. అది విని అందరూ సంతోషిస్తారు. ఇంతలో ఒక అతను అయితే వాళ్ళ ఇంటికి వస్తాడు. అది చూసి పల్లవి చాలా సంతోషిస్తుంది. ఇక నమస్కారం అని చెప్పి అతనైతే లోపలికి వస్తాడు. ఎవరు మీరు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అది వినగానే ఆ అబ్బాయి ఇలా అంటూ ఉంటాడు, నేను ప్రణతిని ప్రేమించిన అబ్బాయిని అని చెప్పి అంటాడు. అది వినగానే రాజేంద్ర ప్రసాద్, అక్షయ్, కమల్, శ్రీకర్ వీళ్ళందరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అతని చంప వాయించి అసలు నువ్వెందుకురా నా కూతుర్ని మోసం చేశావని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటాడు. ఇక అతన్ని అయితే వదలకున్న కమల్, శ్రీకర్ అలాగే అక్షయ్ వీళ్ళు ముగ్గురు కూడా చితగ్గొడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న అతనైతే ఏడుస్తూ పల్లవి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మేడం, నేను నిజమే చెప్తున్నాను, నేను ప్రణతి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నాం. మా ఇద్దరికి ఒకరంటే ఒకరు చచ్చేంత ప్రాణం. అలాంటిది మా ఇద్దరికి పెళ్లి జరగకుండా ఆపింది ఎవరో కాదు, ఆ అవనియే అని చెప్పి అంటాడు. అది వినగానే అక్షయ్, రాజేంద్ర ప్రసాద్, పార్వతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆ మాట వినగానే ఆ పార్వతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అతనైతే అవని గురించి అలా చెప్తూ ఉంటే అది విని పల్లవి అయితే చాలా సంతోషిస్తుంది. నేను చెప్పినట్లుగానే చెప్తున్నాడే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటి అవని ఇలాంటి పని చేసిందేంటి, ఎందుకు ఇలాంటి పని చేసిందని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.